ఎమ్మెల్యే వర్సెస్ ఎంఆర్ఓ ఎపిసోడ్ విజయనగరం జిల్లా రాజకీయాలను వేడెక్కించింది. పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్రపై ఎంఆర్ఓ జయలక్ష్మి ఫిర్యాదు చేయడంతో ఉమ్మడి జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. వాట్సాప్ కాల్ చేసి బూతులు తిట్టారని ఆరోపిస్తూ డేట్ టైం కూడా కంప్లైంట్లో ఎంఆర్ఓ మెన్షన్ చేశారు. అటు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర జయలక్ష్మి కోసం టీడీపీ శ్రేణులు వేచి చూస్తున్నారు. ఎంఆర్ఓ ఫిర్యాదు చేయడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ములుగ గ్రామస్తులు దగ్గర లంచం తీసుకున్న విషయంపై ఎంఆర్ఓను నిలదీస్తామని వారు చెబుతున్నారు. లంచాలు తీసుకోవద్దని సూచించడం కూడా తప్పేనా అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఎపిసోడ్లోకి వైసీపీ కూడా ఎంట్రీ ఇచ్చింది. ఉమ్మడి జిల్లాలో ఇలాంటి సంస్కృతి గతంలో లేదని జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మండిపడ్డారు. పార్వతీపురం ఎమ్మెల్యే తీరు మొదటి నుంచి వివాదాస్పదంగా ఉందని ఆయన అన్నారు. ఇలాంటి ఘటనలపై విచారణ జరిపించి ఎమ్మెల్యేపై చర్యలు చేపట్టాలని మజ్జి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ ఘటన ఎటు దారితీస్తోందో తెలియక జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ శివశంకర్ అందుబాటులో ఉన్నారు అందించడానికి. శివశంకర్, చూస్తున్నాం ఎంఆర్ఓ ఎమ్మెల్యేకు మధ్య జరుగుతున్నటువంటి ప్రజెంట్ వాతావరణం ఏ విధంగా ఉంది, సిచ్యువేషన్ ఏంటి? ఒక పరంగా న్యాయపరంగా చట్టపరంగా ముందుకెళ్ళొచ్చు కదా, ఎందుకు అంత బూతులు మాట్లాడుకుంటున్నారు? సౌమ్య, మనం చూసుకున్నట్లయితే ఎంఆర్ఓ ఇప్పటికే ఎమ్మెల్యేపై కేసు పెట్టడం జరిగింది. నేరుగా జిల్లా ఎస్పీకి అయితే ఆవిడ ఫిర్యాదు చేసింది. సుమారు 50 సార్లు పైగా కాల్ చేశారు, లిఫ్ట్ చేయకపోవడంతో అప్పటికి తప్పగా వాట్సాప్లో కాల్ చేస్తే లిఫ్ట్ చేశానని చెప్పి ఆవిడది చెప్పడం జరుగుతుంది. ఆవిడతో పాటు వైసీపీ నేతలు కూడా ఏ విషయాన్ని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కూడా ఈ అంశంపై కలుగు చేసుకుని పక్కన ఇద్దరు దళిత నేతలు, ఎవరైతే మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు కావచ్చు, అది మరొక దళిత నేతల్ని పెట్టుకుని ఎందుకంటే అక్కడ పార్వతీపురంలో ఉన్నది దళిత నేత కాబట్టి, ఎమ్మెల్యే బోన్ల విజయచంద్ర కూడా దళిత సామాజిక వర్గం చెందిన వ్యక్తి కాబట్టి ఇప్పటికే వైసీపీ కూడా దీనిపై కుల సమీకరణ రాజకీయం కూడా నెరుపుతోందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్యే విషయాన్ని మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే ప్రధానంగా దీనిపై కొంత క్లారిటీ ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేశారని చెప్పుకోవచ్చు. అయితే క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే ఒక మహిళా అధికారి కావచ్చు, మహిళా అధికారి ఆమె, అదేవిధంగా ఒక మండల మెజిస్ట్రేట్ ఆవిడకి మతి భ్రమించింది, మతి లేక అలా మాట్లాడుతుందంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం కూడా కొంత దిమానం రేపిందని చెప్పుకోవచ్చు. అయితే ఆమెపై అనేక ఆరోపణలు కూడా ఎమ్మెల్యే విజయచంద్ర చేయడం జరిగింది. ఇప్పటికే ఆమె లక్షలాది రూపాయలు లంచాలు తీసుకుంది, మహిళా అధికారి కాబట్టి చూసి చూడనట్లు వ్యవహరించాం, కానీ ఆవిడ తీరు మరింత రోజు రోజుకి ఘోరంగా తయారవుతుంది. రీసెంట్ గా మురద గ్రామస్తుల దగ్గర సుమారు 10 లక్షల రూపాయలు భూ సమస్యపై 10 లక్షల రూపాయల లంచం కూడా ఆవిడ డిమాండ్ చేసిందని చెప్పేసి ఎమ్మెల్యే విజయచంద్ర కూడా కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా ఆమె చేశారు. అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్లయితే అటు మండల తహసీల్దార్ ఆఫీసుని అయితే ఇప్పటికే టీడీపీ శ్రేణులు కూడా ముట్టడించి, అదేవిధంగా గతంలో ఆమె బాధితులు అంటూ చెప్పి కూడా కొంతమంది అక్కడికి రావడం జరిగింది. ఇప్పటికే మీడియాతో మాట్లాడడం జరిగింది. అనేక మార్లు ఆవిడతో ఇబ్బంది పడ్డా ఆవిడ పెద్దగా స్పందించలేదు. ముఖ్యంగా టీడీపీ వర్గానికి చెందిన వారైతే అసలు ఆవిడ ఏ పని చేయట్లేదు, కేవలం వైసీపీ శ్రేణులకు మాత్రమే ఆవిడ అన్ని పనులు చేస్తాం తప్ప టీడీపీ శ్రేణులు పట్టించుకోవట్లేదని చెప్పేసి ప్రస్తుతానికి ఎవరైతే అక్కడ ధర్నా నిర్వహిస్తున్నారో వారు కూడా చెప్పడం జరిగింది. అంటే పూర్తిగా అయితే రాజకీయ కోణంలో అయితే పూర్తిగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే అటు ప్రస్తుతానికైతే ఎంఆర్ఓ ఎవరైతే జయలక్ష్మి ఉన్నారో ఆవిడ ప్రస్తుతానికైతే అందుబాటులో లేని పరిస్థితి. ఉదయాన్నే ఆవిడ కలెక్టర్ని కలవడానికి వెళ్ళింది. ఆవిడ కలిసిందా లేదనేది కూడా ఇంకా పూర్తిగా సమాచారం బయటికి రాలేదు. తర్వాత అక్కడి నుంచి ఆవిడ వెళ్ళిపోయినట్టు పరిస్థితి. అప్పటి నుంచి కూడా ఆవిడ ఫోన్లో లైన్లో కూడా అందుబాటులో రాలేదు. అదేవిధంగా తహసీల్దార్ ఆఫీస్కి రాని పరిస్థితి. అదేవిధంగా ఆమె స్వగ్రామంలోకి వెళ్ళి చూస్తే అక్కడ కూడా ఆమె లేని పరిస్థితి. ప్రస్తుతం ఆమె ఎక్కడికి వెళ్ళిందనే విషయంపై కూడా ఆరా తీస్తున్న పరిస్థితి. అయితే పూర్తిగా అటు రాజకీయ రగడ కూడా రగులుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఓ ఎంఆర్ఓ ఎప్పుడు కూడా ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసినటువంటి దాఖలాలు లేవు. గతంలో మనకి రాజకీయాలు ఉమ్మడి విజయనగరం జిల్లాలో సంచలనం చూసుకున్నట్లయితే బొత్స సత్యనారాయణ పేరు పెద్దగా మనకి వినిపించేది. ఆయన లిక్కర్ డాన్ గా కావచ్చు, అదేవిధంగా గతంలో అధికారులు బెదిరించారని, కానీ ఎప్పుడు కూడా అధికారులు ఎప్పుడు బయటికి రాలేదు. దానిపై కేవలం రాజకీయ విమర్శలు మాత్రమే చూసాం. కానీ ఇక్కడ ఓ అధికారిని బయటికి వచ్చి ఎమ్మెల్యేపై విమర్శలు చేయడం జరిగింది. దీనిపై అటు వైసీపీ కూడా దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని దీనికి రాజకీయ రంగు పూర్తిగా పులిమారని చెప్పుకోవచ్చు. గతంలో మనం చూసుకున్నాం 2014లో టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై కూడా సేమ్ ఎంఆర్ఓ వనజాక్షి కూడా ఇదే విధంగా ఫిర్యాదు చేయడం జరిగింది. మళ్ళా ఇప్పుడు పార్వతీపురంలో, ఎందుకంటే 2019లో పార్వతీపురంలో వైసీపీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా ఆ ఎమ్మెల్యేపై కూడా అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చి అప్పుడు అలజంగి జోగారావుపై కూడా ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే నియోజకవర్గంలో ఉమ్మడి విజయనగరం జిల్లాలో బోడెల విజయచంద్రపై కూడా అంతకు మించినటువంటి ఆరోపణలు వస్తున్నట్టు. ఎందుకంటే ప్రభుత్వం ఫామ్ అయ్యి సుమారు 1 year కూడా పూర్తి కాని సమయంలో ఇలాంటి ఆరోపణలు రావడం నిజంగా అటు పార్టీకి కూడా చాలా ఇబ్బందికరమైన విషయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే దీనిపై జిల్లా ఎస్పీ అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా స్పందించాల్సిన
అవసరం ఉంది. అటు టీడీపీ అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకుంటామో చూడాలి. మరోవైపు అక్కడ లోకల్ మంత్రి ఎవరైతే గుమ్మడి సంజయ్ రాణి ఉన్నారో ఆవిడ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. మరో ఎమ్మెల్యే విప్గా ఉన్నారు, తోయకి జగదీశ్వర్ కృపా నుంచి ఉన్నారు, ఆవిడ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. మరోపక్క ఎందుకంటే జిల్లాలో కీలకంగా ఉన్నటువంటి మజ్జి శ్రీనివాస్ ఇప్పటికే దీనిపై స్పందించారు. పెద్ద ఎత్తున విజయచంద్రపై ఆరోపణలు కూడా చేశారు. మొదటి నుంచి కూడా విజయచంద్ర తీరు సరిగా లేదు. మహిళా ఎంఆర్ఓపే కాదు, అదేవిధంగా అనేక మంది అధికారులపై ఆయన అధికారులు జులుం ప్రదర్శించారు. మేము మొదటి నుంచి విమర్శిస్తున్నామన్నా కానీ టీడీపీ అధిష్టానం పట్టించుకోలేదు. దీనిపై అటు చంద్రబాబు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, జిల్లాలో ఉన్న మంత్రులు ముఖ్యంగా దీనిపై స్పందించాలి. మహిళా మంత్రులు, ఎందుకంటే అక్కడ మహిళా అధికారులు కాబట్టి కనీసం మహిళా మంత్రులైనా స్పందించాలని కూడా వైసీపీ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సౌమ్య. రైట్ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.